శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19 అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతమైన కాలమే నడుస్తూ ఉంది. గురువు గారు మనకి లాభస్థానంలో ఉన్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గ అంశము. ఇప్పుడు ఈ సంవత్సర ప్రారంభంలో శని గారి యొక్క స్థితి అష్టమ స్థానంలో ఉంటూ అక్కడ దగ్గర నుంచి 9వ స్థానంలోకి వచ్చింది. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. అష్టమ స్థానంలో అష్ట కష్టాలు ఇస్తారు ఎవరైనా గాని. ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా గ్రహాలు ఏవి కూడా అక్కడ రాణించలేవు. అయితే శని గారి యొక్క విశేషం ఏమిటి అంటే ఆయన అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలని ఆయనే దాన్ని పూర్తిగా అధిగమించేస్తారు. అంటే 9వ స్థానంలోకి వెళ్తూనే ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలను అయితే ఇచ్చారో వాటన్నిటినీ కూడా శుభప్రదము ఫలప్రదము చేస్తారు. అష్టమ స్థానం నుంచి వెళ్ళిపోయినటువంటి శని గారు ఆ రోజునే మారుతున్నారు కాబట్టి, ఆ ముందు రోజునే మారి ఉన్నారు కాబట్టి ఇక చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. నవమంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు, కానీ అష్టమం నుంచి వెళ్ళారు కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఎటువంటి ఫలితాలనైతే ఇవ్వవలసి ఉందో అవి ఇవ్వట్లేదు కదా, దుష్ట ఫలితాలు కదా ఇచ్చున్నారు. ఇక అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి శని గారి ఫలితం చాలా చాలా బాగుంటుంది. అయితే గురువు గారి యొక్క రాశి సంచారము మే 15 నుంచి మరి వ్యయస్థానంలోకి మారిపోతూ ఉన్న కారణం చేత శుభకార్యాల మీద వ్యయం ఎక్కువగా చేయడము, ఖర్చులు అధికమవడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, అలాగే స్థిర చరాస్తుల మీద ధనము ఎక్కువగా పెట్టేయడం. 10 రూపాయలు పెట్టవలసిన చోట 25 రూపాయలు పెట్టేస్తారు. అలాగా ధన వ్యయం అనేది పెరగబోతోంది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్న కారణం చేత కొంచెం ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలంటే మరి అష్టమ స్థానంలోకి రాహు సంచారం వచ్చేస్తోంది మే 20న. అష్టమ రాహువు మనని కొంత ఇబ్బంది పెడతాడు. అలాగే 9వ శని కూడా అంత పూర్తిగా ప్రభావితం కాదు. ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చినటువంటి కేతువు గారి యొక్క స్థితి కూడా అంత ప్రభావితం కాని కారణం చేత ఇక్కడ గురువు, శని, రవి, రాహు 4 గ్రహాల ప్రభావాలు అంతగా ఉండబోవడం లేదు. కానీ మధ్యలో అంటే అక్టోబర్ 19వ తారీఖున ఊహించని విధంగా గురువు గారి యొక్క అతిచారం, అంటే ఒక అదృష్టం వచ్చి మన ఒళ్ళో వాలిందనుకోండి, మనం ఎలా అభిప్రాయపడతాం? అబ్బా ఇంత గొప్ప అదృష్టం మనకు వచ్చిందేంటి అనుకుంటాం కదా. అంతటి గొప్ప అదృష్టము కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెల 19వ తేదీ నుంచి కలుగుతోంది. ఒక నెల 15 రోజుల కాలము ఊహించని విధంగా ధన ఆదాయం పెరగడం గాని, స్వగృహ నిర్మాణం జరగడం గాని, రుణాలు లభించడం గాని, పుత్ర సంతానం ముఖ్యంగా వృద్ధిలోకి రావడం గాని, ఇప్పుడిప్పుడే వివాహాలైనటువంటి యువతి యువకులకి పుత్ర సంతానం కలగడం గాని, అలాగే మంచి సంతానం కలగడం గాని, ఒకవేళ పుత్రికలు జన్మించినా కూడా వాళ్ళు చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేటటువంటి విధంగా వాళ్ళకి యొక్క జన్మస్థితులు ఉండడం గాని, అలాగే వాళ్ళ మాట, కర్కాటక రాశి వారికి మాట చెలామణి అవడం గాని, అలాగే విదేశీ యానాలు కానీ, ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక రాశిలోకి వచ్చిన గురువు గారి యొక్క స్థితి అక్కడ ఉచ్చ, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విశేషం
అన్నమాట. ఇక్కడ ఉచ్చ స్థానంలో ఉన్నారు గురువు గారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విదేశీయానాలు చెయ్యడము అంటే ఖండాంతర యోగం అన్నమాట. అటువంటి యోగములో వీరు చాలా గొప్ప గొప్ప సన్మానాలు అందుకోవడము, ధనాన్ని కూడా వీరు ఊహించని విధంగా ధనము సంపాదించడము, ఇక ఐశ్వర్యానికి కొదవ ఉండదు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, మాట చాలా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది, వ్యాపారాల రీత్యా బాగుంటుంది, ఉపన్యాసకులు చాలా బాగుంటారు, అత్యద్భుతమైన ఉపన్యాసం ఉంటుంది వీరికి, ఉపన్యాస శక్తి ఉంటుంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటూ ఉంటారు, కుటుంబాన్ని చాలా చక్కటి ఐకమత్యంతో పెట్టుకోగలుగుతూ ఉంటారు. ఊహించని విధంగా వీరు ఉత్తమ స్థితికి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రభావం మళ్ళీ కొంత అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 6 వరకు చాలా బాగున్నటువంటి ఈ ప్రభావం డిసెంబర్ 6 నుంచి కొంచెం తగ్గబోతోంది. ఇక సంవత్సరం చివరి వరకు తిరిగి వ్యయంలో ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఒక గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే, తన యొక్క రాశి వైపుగా, తన ఉచ్చస్థానం వైపుగా గురువు గారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్ళినా మళ్ళీ తన ఉచ్చ వైపు రావడానికే కదా ఆయన సంచారం జరుగుతూ ఉండేది. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు 8, 2, 7, 3గా ఆదాయ వ్యయాలు ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఉన్నాయి. అవమానం చాలా తక్కువగా ఉంది, గమనించండి మీరు. 7 భాగాలు రాజపూజ్యం ఉంది అంటే మరి రాశిలోకి వచ్చినప్పుడు గురువు గారు అత్యద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది వారికి. ప్రథమ పూజ్యత గురువు గారికే ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారు మంచి ఉచ్చ స్థితికి వెళ్తారు. మరి ఆదాయం కూడా అదే పరిస్థితుల్లో పెరుగుతోంది, అదే భాగాలుగా పెరుగుతోంది, అద్భుతమైన ఆదాయం ఉంటుంది. కొంచెం మళ్ళీ వ్యయస్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా ఆదాయం తగ్గినా కూడా వీరికి ఎక్కడ ఏది ఫలితాలు తగ్గబోవడం లేదు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, అన్ని రకాలుగాను ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది, అన్ని విధాలుగాను చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని రకాల పనులు అయిపోతాయి. ఈ పని అవుతుంది, ఆ పని అవ్వదు అని లేదు. అయితే అష్టమ స్థానంలో రాహు గారి సంచారము, నవమ స్థానంలో శని గారి సంచారము, ద్వితీయ స్థానంలో కేతువు గారి సంచారము, ఈ 3 అంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారాలు కాదు కాబట్టి వీటికి సంబంధించి ప్రతినిత్యము స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురుబలం మిమ్మల్ని ఈ సంవత్సర కాలం అంతా కూడా సర్వదా రక్షిస్తుంది అని చెప్పడంలో ఇసుమంత సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, గురువు గారి యొక్క ఉచ్చ రాశి కర్కాటక రాశి కాబట్టి గురుగ్రహ ఫలితాలు మీకు చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు చేయండి, వీలైతే గురు సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి. మీకు ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం.